నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎన్నికల ప్రచారంలో భాగంగా భారతిరెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. రాజకీయాల్లో ఒకరే ఉండాలి ప్లేయర్ అనేసి. సో దీనికి సమాధానంగా సవాల్గా అనుకున్నట్టు అనుకోవచ్చు. సో షర్మిల కూడా కామెంట్ చేశారు. అయితే ప్రత్యర్థులు అందరినీ కూడా గొడ్డలు తీసుకుని వేసేయండి అనేటువంటిగా ఆవిడ కామెంట్ చేశారు. అసలు ఈ అంశాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. ఇక్కడ వదిన మరదల్ మధ్యలో ఒక కోల్డ్ వార్ నడుస్తుందేమో అనిపిస్తోంది. సో భారతిరెడ్డి ఏమో ఒక సింగిల్ ప్లేయర్ ఉండాలి రాజకీయాల్లో అని ఆవిడ అంటున్నారు. దానికి కౌంటర్గా షర్మిల అయితే గొడ్డలు తీసుకుని అందరినీ వేసిండి అని ఆవిడ డైరెక్ట్గా చెప్పేస్తున్నారు ఓపెన్ అప్గా. సో ఇద్దరి మధ్యన అసలు ఏం జరుగుతోంది, ఎందుకు ఇలా ఒకరి మీద ఒకరు ఈ రకమైన కామెంట్స్, ఏ విధంగా అర్థం చేసుకోవాలి దీన్ని? సో ఒకటి ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నది కోల్డ్ వార్ కాదు, గొడ్డల వారు. ఓకే, వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది ఫస్ట్ నుంచి గొడ్డల వారు. ఎందుకంటే వాళ్ళ బాబాయిని చంపింది అవినాష్ రెడ్డి, చంపింది వేరే వాళ్ళు, ప్లస్ వీళ్ళ పాత్ర ఉంది, వీళ్ళే చంపించారు, సుపారీ కుదుర్చుకున్నారు, 40 కోట్ల రూపాయలు చేతులు మారాయి, దాంట్లో 5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు అనేది షర్మిల చెప్పేటువంటి మాట. ఆ మేరకు సిబిఐ ఛార్జ్షీట్లో కూడా పొందుపరిచారు. బాబాయిని చంపింది అవినాష్ రెడ్డి, అలాగే చంపింది వాళ్ళ పాత్ర ఉందని చెప్పి బయటకు వచ్చిన తర్వాత షర్మిల కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి వైఫ్ భారతిరెడ్డిని, అవినాష్ రెడ్డిని వీళ్ళందరినీ వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దాంతోపాటు చాలా క్లియర్గా చెప్పారు, కడపలో అవినాష్ రెడ్డి కాకుండా ఎవరికి ఇచ్చినా కానీ నేను పోటీ చేసి ఉండేదాన్ని కాదు, అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టి అనివార్యంగా నేను పోటీ చేయాల్సి వచ్చింది అని చెప్పి తను చెప్పడం జరిగింది. ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది అని అంటే చాలా క్లారిటీ ఇస్తున్నారు అక్కడ పబ్లిక్కి. ఈ ఎన్నిక కడపలో నేరానికి న్యాయానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. సునీత రెడ్డి తన చెల్లెలు, వివేకానంద రెడ్డి కుమార్తె, ఆవిడ ఉన్నత విద్యలు చదివారు. ఆవిడ వాళ్ళ తండ్రిని ఇంట్లో వాళ్ళే చంపేశారని తెలుసుకున్న తర్వాత అసలు తట్టుకోలేకపోతుంది. అందుకే న్యాయ పోరాటం చేస్తుంది. సుప్రీంకోర్టు వరకు వెళ్ళి నాకు న్యాయం చేయండి అని చెప్పి అడుగుతుంది. న్యాయస్థానాల్లో న్యాయం జరగడానికి అడ్డుపడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి కారణం ఏంటంటే ఆయనకి పవర్ ఉండటం, అంటే అధికారం ఉండటం. ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఇవన్నీ జరగట్లేదు. లేదంటే రామ్ సింగ్ సిబిఐ అధికారి, విచారణ అధికారి, ఆయన్నే కడప పోలీసులు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చారు, ఆయన మీద కేసు పెట్టారు. కాబట్టి అధికారం ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నాడు అనేక రకాలుగా. విచారణ కూడా అడ్డుకుంటున్నాడు. ప్లస్ అవినాష్ రెడ్డి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్కి వస్తే కర్నూలుకి, అక్కడ వాళ్ళు అరెస్ట్ చేయడానికి ప్రతికూలమైన పరిస్థితులను క్రియేట్ చేశారు. ఆ రోజున పోలీసులు మా వల్ల కాదు, మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ దప్పుతుంది అనేటువంటి ఉద్దేశంతో అరెస్ట్ చేయకుండా చేశారు. అతన్ని జైల్లోకి పంపించకుండా కేవలం పేపర్ మీద అరెస్ట్ చూపించి బెయిల్ వచ్చేలాగా చేశారు. జైలుకి పోకుండానే బెయిల్ వచ్చేలాగా చేశారు. సో ఇవన్నీ కూడా కేవలం అధికారం ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో ఢిల్లీలో మేనేజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద గడుపుతూ ఉన్నాడు. ప్లస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళందరినీ కాపాడుతున్నాడు ఆయన. శివశంకర్ రెడ్డి లాంటి వాళ్ళని కూడా కాపాడుతున్నాడు. సో ఎవరైతే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఉన్నారో వీళ్ళని కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెప్పి షర్మిల చెప్తుంది. ఒక్క క్షణం కూడా ఆయన అధికారంలో ఉండటానికి అర్హుడు కాదు అనేటువంటి విషయం చెప్తుంది ఆవిడ. చెప్పడంతో పాటు మొత్తం ఈ విషయాలు మొత్తం కూడా కడప ప్రజలకు మొత్తం తెలుసు. జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టు పైన దేవుడికి కింద కడప ప్రజలకి తెలుసు అని చెప్పి అంటున్నారు కదా. కడప ప్రజలందరికీ ఏ మోర్మాలో గ్రామానికి వెళ్ళినా కానీ వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ చేశారనేది తెలుసు. ఇంత జరిగిన తర్వాత కూడా అవినాష్ రెడ్డి పిల్లాడు అని చెప్పి చెబుతాడు జగన్మోహన్ రెడ్డి. అమాయకుడు పిల్లాడు అని చెప్పి. ఆయనేమో మేనమామేమో షర్మిల మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, ఆయనేమో అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు, పాపం చూస్తూ ఉన్నాడు రక్తం తుడుస్తుంటే, అంతకుమించి ఏం చేయలేడు పాపం అమాయకుడు అని చెప్పి ఆయన చెప్పాడు. ఇవన్నీ ఉటంకిస్తూ షర్మిల, మీరు న్యాయం చేయండి, కోర్టులో న్యాయం జరగట్లేదు,
ప్రజాకోర్టులో న్యాయం చేయండి. మీకు తెలుసు వివేకానంద రెడ్డిని ఎవరు చంపారనేది. కేవలం ఇక్కడ పోటీ చేయడానికి కారణం కూడా వివేకానంద రెడ్డి ఆత్మ శాంతించాలంటే ఆయన్ని మర్డర్ చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాలి అనేటువంటి ఒక పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ సునీతారెడ్డి అలాగే షర్మిల ఇద్దరు కూడా ప్రచారం చేస్తున్నారు. అందుకే కడప సిస్టర్స్ అని పేరు పెట్టారు ఇప్పుడు వాళ్ళకి. కడప సిస్టర్స్ పోరాటం తారాస్థాయిలో ఉంది ఇప్పుడు. తారాస్థాయిలో ఉండటంతో పాటు కొంగుబట్టి ఓట్లు అడుగుతున్నారు వాళ్ళు. కొంగుబట్టి ఓట్లు అడగటం అంటే మామూలు విషయం కాదు. అందుకే ఇప్పుడు కడప వెళ్ళినటువంటి వాళ్ళు లేదా పులివెందుల్లో విజిట్ చేసినటువంటి డాక్టర్ డిఎల్ రవీందర్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్ ఆయన, ప్లస్ మాజీ మంత్రి కూడా. కొద్దిసేపటి క్రితం నేను కూడా ఆయనతోటి ఆయన మాటలు నేను ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చినాయి. నేను కూడా ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, గ్రామాల్లోకి వెళ్ళి విజిట్ చేసిన సందర్భంగా గ్రామాల్లో ఉండేటువంటి పబ్లిక్ మూడ్ ఏ విధంగా ఉంది, పబ్లిక్ ఏమనుకుంటున్నాడు అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. పేపర్లో కూడా వచ్చింది అది. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఓడిపోతాడని కాదు, కానీ ఓడిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు, అంత వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద. ఆయన టైటిలింగ్ యాక్ట్ ఒకటి, భూములు పోతాయి, ఇతను వస్తే భూములు లాగేసుకుంటాడు అనేటు భయం ఉంది. కడప జిల్లాలో ఇప్పటికే 30,000 ఎకరాలు లాక్కున్నారంట. ఆ 30,000 ఎకరాలు ఎవరికి ఇచ్చారు? ఇక సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి ఇచ్చారు. సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఎవరిది అంటే అవినాష్ రెడ్డి బినామీ. ఆల్రెడీ 30,000 ఎకరాలు ఇచ్చేశారు. అది కూడా మెగావాట్కి 3 ఎకరాలు ఇవ్వమని చెప్పి ఉంటే నిబంధనలో ఎంఓయూలో 6 ఎకరాల చొప్పున 30,000 ఎకరాలు ఇచ్చారు. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కనుక గెలిపిస్తే మన భూములన్నీ పోతాయి అనేటువంటి ఉద్దేశంతో గ్రామంలో ఉండే ప్రజలు ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఆశ్చర్యపోవసరం లేదు. ఇంకోటి ఏంటంటే, మొత్తానికి వివేకానంద రెడ్డి పరిచయము పులివెందుల్లో, ప్రతి ఇంటికి పరిచయము, అందరికీ ఏ సమస్య వచ్చినా ఆయన పరిష్కరించేవాడు ఆయన బతికున్న రోజుల్లో. ఇప్పుడు ఆయన మర్డర్ అనేది 2019లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఆపాదించారు. అప్పుడు నమ్మారు ప్రజలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏదన్నా హస్తం ఉందేమోనని. ఆ రోజున ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళ మీద పెట్టేశారు. కానీ ఇప్పుడు మొత్తం అర్థమైపోయింది, అసలు వివేకానంద రెడ్డి ఎవరు మర్డర్ చేశారనేది అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు వివేకానంద రెడ్డి మర్డర్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. భూములు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, అలాగే వివేకానంద రెడ్డి మర్డర్, ఈ 2 అంశాలు రాబోయేటువంటి రోజుల్లో ఒక చరిత్రను తిరగరాయిపోతున్నాయి, కడప రాజకీయ చరిత్రని అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంట్ అది పేపర్లో కూడా వచ్చింది. సో ఇప్పుడు షర్మిల ఏం చెప్తున్నారంటే, భారతిరెడ్డి ఈ మధ్యకాలంలో అక్కడ ప్రచారం చేశారు. ప్రచారం చేసి పులివెందులంతా ఇంటికి వెళ్ళారు. ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆవిడకి కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి. ఏమి ఎదురయ్యాయి? జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఏందమ్మా, మా భూములకి మీరనే చెప్పండి అనేటువంటిది ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆమెకి వినిపించినటువంటి వాయిస్. అయితే ఆవిడ షర్మిల అలాగే సునీతారెడ్డి చేస్తున్నటువంటి ప్రచారం మీద ఆమె చేసినటువంటి కామెంట్ ఏంటంటే, సింగిల్ ప్లేయర్ ఉండాలి రాజకీయాల్లో అని అంది. అంటే సింగిల్ ప్లేయర్ అంటే ఒక పార్టీ ఉండాలి, ఇన్ని పార్టీలు ఉండకూడదు అని. అంటే ఆ ఉద్దేశం ఏంటి? కూటమి, లేదంటే కూటమి సపోర్ట్ చేస్తున్నారు షర్మిలకి, ఇలాంటివన్నీ ఉన్నాయి. అలానే ఉండాలా, లేకపోతే ఒక ఫ్యామిలీ నుంచి ఒకటే ప్లేయర్ ఉండాలని కూడా అనుకోవచ్చా? అది కూడా ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ కూటమి 3 పార్టీలు కలిసి షర్మిలకు సపోర్ట్ చేస్తున్నాయి అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు రిమోటు, షర్మిల లేకపోతే సునీతారెడ్డి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు రిమోటు, కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు రిమోటు, ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా చంద్రబాబు నాయుడు రిమోట్, ఇలా అందరూ చంద్రబాబు నాయుడు రిమోట్ అని చెప్తున్నాడు ఆయన. బహుశా ఆ ఆస్పెక్ట్లో అందో లేకపోతే ఏంటనేది తెలియదు. భారతిరెడ్డి మాత్రం సింగిల్ ప్లేయర్ ఉండాలి రాజకీయాల్లో అన్నట్టుగా అన్నారు. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక పార్టీ అయితే ఉండదు, ఖచ్చితంగా 3-4 పార్టీలు ఉంటాయి. అలా చూసుకుంటే మాత్రం 2-3 పార్టీలకు సంబంధించింది అయితే కాదు. సింగిల్ ప్లేయర్ అనేది ఫ్యామిలీ గురించి అన్నారు అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. షర్మిల ఫీల్ అయి ఉంటారు. అయితే సింగిల్ ప్లేయర్ ఉండాలని అంటున్నారు కాబట్టి ఇంకా ఏం చేస్తావు, మిగతా పార్టీలో అందరిని గొడ్డలు తీసుకొని నరికేయండి అని ఆవిడ ప్రచారం మొదలు పెట్టారు. షర్మిల వైస్ చూసుకుంటే మాత్రం ఒక రాష్ట్రానికి ఒకటే పార్టీ ఉండదు, ఖచ్చితంగా 2-3 ఉంటాయి. 3 లేకపోయినా ఖచ్చితంగా 2 అయితే ఉంటాయి. భారతిరెడ్డి అన్న మాటలకి దాన్ని మనం అప్లికబుల్ చేసుకోలేము. సో సింగిల్ ప్లేయర్ అన్నప్పుడు ఒకలే ఉండాలి అనేది మీనింగ్ వస్తుంది. అది ఫ్యామిలీకి కూడా కరెక్ట్గా యాప్ట్గా ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. షర్మిల ఇంత గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారంటున్నారు. మరి చూద్దాం ఈ కౌంటర్స్ ఎక్కడ దాకా వెళ్తాయి అనేది. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. థ్యాంక్ యూ.